సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు జిల్లా కేంద్రంలో భారీ సభ జరిగింది. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కరు మాత్రం డుమ్మా కొట్టారు. ఆయన మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చాలా రోజులుగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఆయన నియోజకవర్గం అంతా కలియ తిరుగుతున్నారు. ఆ సంగతి అలా ఉన్నా అధికారిక కార్యక్రమాల కోసం జిల్లాకు సీఎం వచ్చారంటే సహజంగానే అక్కడ ఉండే ఎమ్మెల్యేలంతా ఆయనతో పాటు ఉంటారు. అంతా సొంత పార్టీ వాళ్లైతే ఇక చెప్పే పని లేదు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా సీఎం సభకు హాజరవ్వలేదు. దీంతో సీఎం నల్గొండ జిల్లా కార్యక్రమానికి అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఎందుకు డుమ్మా కొట్టారు, అసలు రీజన్ ఏంటి అంటూ చర్చలు మొదలయ్యాయి. తెలంగాణ కేబినెట్ లో బెర్త్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. అయినా ఎప్పటికప్పుడు నిరాశే మిగిలిపోతోంది. తనకు నేరుగా పార్టీ అధిష్టానమే మాట ఇచ్చింది కాబట్టి పదవి ఇచ్చి తీరాల్సిందేనన్నది ఆయన ప్రధాన డిమాండ్. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హైకమాండ్ పెద్దలు రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య రాజగోపాల్ రెడ్డి పార్టీ అధిష్టానం కీలక నేతలతో భేటీ అయ్యారు కూడా. రాహుల్ గాంధీని కలిసి అసలు విషయాన్ని చెప్పేశారు. కానీ కేబినెట్ విస్తరణ మాత్రం జరగలేదు. అదిగో ఇదిగో అంటూ వాయిదా పర్వం నడుస్తూనే ఉంది. ప్రత్యేకించి తనకు కేబినెట్ బెర్త్ దక్కడం లేదనే ఫీలింగ్ రాజగోపాల్ రెడ్డిలో బలంగా ఉందట. దీనికి తోడు తనకు పదవి రాకుండా ఎవరో అడ్డుకుంటున్నారన్న ఫీలింగ్ కూడా ఆయనకు బలంగా ఉందని చెప్పుకుంటున్నారు. సీఎం టూర్లో కనిపించకుండా పోవడానికి ఈ అసంతృప్తికి లింక్ ఉందన్నది రాజకీయ వర్గాల అనుమానం. స్వయంగా సీఎం సొంత జిల్లాకు వచ్చిన ఆయన సభకు ఎమ్మెల్యే దూరంగా ఉండటం అంటే తనదైన శైలిలో నిరాశ వ్యక్తం చేయడమేనన్న భావన ఉంది కొన్ని వర్గాలు. తనకు కేబినెట్లో ఛాన్స్ దక్కకపోవడం, విస్తరణ వాయిదా పడుతూ ఉండడం లాంటివి బలంగా పనిచేసి ఉండవచ్చని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం పదవులు తనకేం కొత్త కాదని, వాటి కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదని స్పష్టం చేస్తూ వస్తున్నారు. కారణం ఏదైనా కావచ్చు కానీ ఆశావహుడిగా ఉన్న ఎమ్మెల్యే సీఎం సభకు డుమ్మా కొట్టడంతో చర్చలన్నీ దాని చుట్టే నడుస్తున్నాయి.